నిఖిల్ గారు, అంటే సాగునీళ్ళ విషయంలో తాగునీళ్ళ విషయంలో ప్రభుత్వాలు చాలా ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది. సాగునీళ్ళ హక్కులు కాపాడుకోవాలి, అట్ ద సేమ్ టైం తాగునీళ్ళు కూడా ప్రజలకు అందించాలి. గతంలో మిషన్ భగీరథ అనే వ్యవస్థ ఏర్పాటు చేసి ఆ వ్యవస్థని కూడా సమర్థంగా నిర్వహించడంలో వైఫల్యం దేనికోసం? కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూస్తే కనుక అన్ని చెరువులలో నీళ్ళు వస్తుండే. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల కళ్ళల్లో నీళ్ళు వస్తున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. దానికి స్పష్టమైన వైఫల్యం కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అనేది చాలా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మరీ ముఖ్యంగా చూస్తే గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఏదైతే అధికారంలో ఉన్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీలతో పాటు అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్లలో ప్రతి ఇంటికి దాదాపుగా 1 కోటి కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వమే తాగునీరు సరఫరా చేసిన పరిస్థితులు మనం చూసినాము. ఏ రకంగా ప్రతి గ్రామంలో కేసీఆర్ గారి ఫోటోలకి వీటికి సంబంధించి ప్రజలు ఏ రకంగా అయితే పాలాభిషేకాలు ఇటువంటివి చేసినారో మనం చూసినాము. ఆ మొత్తం వ్యవస్థ ఈరోజు సైడ్ లైన్ అయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కనీసం తాగునీరు కూడా సరఫరా చేసే పరిస్థితులు లేకపోవడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇది. హరీష్ రావు గారు చెప్తున్నట్టుగా ఇటు తాగడానికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, అటువైపు రాష్ట్రానికి సంబంధించిన రైతాంగానికి వ్యవసాయానికి సంబంధించిన నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు, సాగునీరు. కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా గతంలో అనేక సంవత్సరాల నుండి ఏ రకంగా అయితే ఇబ్బంది జరుగుతూ ఉందో గత 10 ఏళ్లలో మనం వాడుకున్న దాన్ని కూడా ఈరోజు పక్కన పెట్టి కనీసం 22-23% కూడా కృష్ణా జిల్లాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న పరిస్థితి లేదు ఈరోజు. కృష్ణా జిల్లాలు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా తరలించుకుపోతా ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏ రకంగా కళ్ళప్పగించి చూస్తూ ఉందో మనం చూస్తూ ఉన్నాము. దానికి సంబంధించి ఇనిషియేషన్స్ లేకుండా ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొడుతూ ఉన్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనము. రాష్ట్ర ప్రజలంతా కూడా ఏమనుకున్నారంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది అనుకున్నారు, కానీ వాళ్ళకున్న 4 ఎకరాలు కూడా ఎండిపోయి రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుందని ఎవరు ఆలోచన చేయలేదు. ఈరోజు జగదీష్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మరొకరు కానీ చెప్తున్న విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రాంతంలో కృష్ణానది ఏదైతే 76-77% పారుతూ ఉంటుందో ఆ నీళ్లను తెలంగాణ ప్రభుత్వం సాధించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుకు కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి సంబంధించిన విషయంలో ఎటువంటి ఆలోచన చేయలేకపోతా ఉన్నారు, అలొకేషన్ చేయలేకపోతా ఉన్నారు. రాష్ట్ర విభజన జరిగి దాదాపుగా 11-12 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు చేస్తున్న మరొక కుట్ర ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రభుత్వం వాళ్ళ మాజీ గురువు గారికి సంబంధించినటువంటి ప్రభుత్వం అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది కాబట్టి గోదావరి నీళ్ళను కూడా ఆంధ్రప్రదేశ్కి తరలించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే గోదావరి బనకచెర్లకు సంబంధించిన ప్రాజెక్టును చేస్తూ ఉందో దాని మీద కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా మాట్లాడుతున్న పరిస్థితులు లేదు. ఇమ్మీడియట్గా కృష్ణానదిలో ఉన్న నీళ్ళనన్నీ డ్రా చేసి రానున్న రోజుల్లో ఇటువంటి పరిస్థితులు రాకుండా, ఎక్కడ కూడా నీళ్ళకు సంబంధించిన ఇబ్బంది రాకుండా ఉండేటట్టు, అటు వ్యవసాయానికి సంబంధించి కానీ ఇటు తాగునీళ్ళకు సంబంధించిన ఇబ్బంది రాకుండా ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్డిగా సాగునీళ్ళ విషయంలో తాగునీళ్ళ విషయంలో ఆ రెండింటిని, ఆ హక్కుల్ని కాపాడడంలో, సాగునీళ్ళలో హక్కులు కాపాడడంలో, అట్ ద సేమ్ టైం మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమంతో తాగునీళ్ళు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ముమ్మాటికి వైఫల్యం చెందినటువంటి పరిస్థితి. దీంతో అటు రైతులు కావచ్చు, జనం కావచ్చు, తాగునీటి కోసం అల్లాడుతున్నటువంటి పరిస్థితి సర్వత్రా మొత్తం తెలంగాణలో కనిపిస్తున్నటువంటి విషయం.